నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, కర్నూలులో ఈనాడు ఆఫీస్పై దాడి జరిగింది సార్. ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడి చేశారని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యే మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ దాడి కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది సార్ దాడి? అంటే అసలు ఎందుకైనా సరే పత్రికా కార్యాలయాల మీద, మీడియా సంస్థల మీద దాడులు జరగకూడదు. అంటే ఏమాత్రం కూడా ఎవరు రాజకీయ పక్షాలు కానీ ప్రజాస్వామ్యవాదులు, మరీ ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ కోరేవాళ్ళు, మీడియా స్వేచ్ఛ కోరేవాళ్ళు ఆమోదించరు. నాలాంటి వాళ్ళు దాడి అన్ని అవతల వాళ్ళు మేము నిరసన తెలపడానికి వెళ్ళామని వీళ్ళు అంటారు. ఒకటే లక్ష్మి, వీటన్నిటికీ పరిష్కారం సార్ ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు తెలుగులో మీడియా రెండుగా విడిపోయింది. ఎప్పుడు ఇదివరకు కూడా పాలకవర్గాలు వాటి ప్రభావం మీడియా మీద ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా స్పష్టంగా వైసీపీ అనుకూల, టీడీపీ అనుకూల రెండు ఉన్నాయి. సో సత్యం తెలుసుకోవాలంటే ఎవరో మాలాంటి వాళ్ళని కొంతమందిని వెతికి పట్టుకోవాల్సిందే తప్ప వేరే దాదాపు ఒక కోణమే వస్తుంది. వాళ్ళ కోణంలో వాళ్ళు రాస్తారు. జగన్ మీద ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు ఈనాడులో పంచాయతీలు వాటి డబ్బు అవన్నీ తీసుకున్నారు అది ఇదని ఆయన ఒక కార్టూన్గా పెట్టి ఒక పెద్ద హాఫ్ పేజీ వేశారు. ఇది వైసీపీ వాళ్ళకి నచ్చదు, ప్రభుత్వం దీని మీద ఫ్యాక్ట్ చెక్ అనేది ఇస్తారు. ఇవన్నీ వాళ్ళు చేసుకోవచ్చు, ఆ హక్కు వాళ్ళకు పూర్తిగా ఉంది. అది కూడా కాకుండా వాళ్ళకు ఒక పత్రిక కూడా ఉంది. ఇదే పద్ధతిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన వాటి మీద, లేకపోతే మార్గదర్శి మీద, లేకపోతే ఇంకొక దాని మీద అలాగే ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. ఇలా నిజానికి చట్టబద్ధమైన విషయాలు వాస్తవంగా జరిగినవి అందరూ కూడా ఇవ్వచ్చు. రాజకీయ విభేదాలు వేరు, ప్రతి విషయాన్ని కూడా రెండుగా విభజించాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి వచ్చింది. అందులో నిన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడ శాసనసభ్యుడు వాళ్ళు ఆఫీస్ మీదకి వెళ్ళారు. ఆయన మీద వాళ్ళు పెద్ద కథనం స్టేట్ ఎడిషన్లో కూడా వచ్చింది. అక్కడ ఎక్కువగా పనులు, కబ్జాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు, 10% వాటా తీసుకుంటున్నారు, ఈ పద్ధతిలో వాళ్ళు స్టోరీ రాశారు. మా నాయకుడి మీద ఇలాంటిది రాస్తారా అని వీళ్ళు నిజానికి పతాకాలు కూడా పట్టుకు మామూలుగా దాడులకు వెళ్ళే వాళ్ళు తీసుకోరు. ఇక నిరసన తెలపడానికి వెళ్ళామంటారు. నిరసన తెలపడానికి కాబట్టి మా పార్టీ నిరసన అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు తాళం వేసుకొని ఎందుకైనా మంచిదని అక్కడి నుంచి వెళ్ళిపోవటం. వీళ్ళు తాళం పగలగొట్టడానికి కూడా ప్రయత్నించారని వాళ్ళు అంటారు. ఆ ఫోటోలు కూడా వేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని మీద ఆయన కూడా ఈరోజు మాట్లాడాడు. దాన్ని అన్ని ప్రతిపక్షాలు ఖండించాయి. చాలా జర్నలిస్ట్ సంఘాలు కూడా ప్రదర్శనలు అవన్నీ కూడా చేశాయి. ఈరోజు కాటసాని కూడా మాట్లాడాడు అమరావతిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో. నా మీద ఇష్టానుసారం రాస్తే ఊరుకుంటామా, మా వాళ్ళు నిరసన తెలపరా, నిరసన తెలపడం కూడా తప్పేనా, నాకు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, 10% ఇచ్చారు అది ఇదంటే 1000 కోట్ల ఆస్తి ఉందని నిరూపిస్తే మీకే రాసేస్తా, ఈ 10% ఎవరు ఇచ్చారో మీరు చెప్పండి అని ఈ పత్రిక పూర్తిగా ఆ పార్టీని బలపరుస్తుంది. ఇలాంటి విమర్శలు అన్నీ కూడా ఆయన చేశారు. నేను అనేది ఏంటంటే మీరు మ్యాక్సిమం విమర్శలు చేయండి, లేకపోతే ప్రకటనలు చేయండి, లేకపోతే ఈ రోజుల్లో నా వార్తలు నా ఇష్టమైన అందరూ కూడా యూట్యూబ్లు పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి పెట్టుకొని ఉంది కూడా అనుకోండి. నాకు తెలిసి కాటసానికి మీరు అవన్నీ కూడా చేయండి. కానీ దాడులకు వెళ్ళటము అది మంచిది కాదు. ఇది ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదు. మొన్న కూడా రాప్తాడులో ఫోటోగ్రాఫర్ మీద ఆంధ్రజ్యోతి కృష్ణ అనేది జరిగింది. అది కూడా సరికాదని మనం చెప్పాం మేము. అక్కడ కూడా అంటే మళ్ళీ వెంటనే ఏమంటారంటే ఏదంటే అది రాయొచ్చా, రాస్తే ఊరుకుండాలా, లేకపోతే సాక్షి విలేకరి మీద పలానా చోట్ల దాడి చేస్తే మీరు ఖండించారా. నా వీడియో కింద వచ్చిన కామెంట్స్ నేను మీకు చెప్తున్నా, వాటిని మనకి ఎవరు ఆమోదించారు? దాడి అక్కర్లేదు. అసలు మీడియాను ఒక విధంగా మీ విమర్శలకు వీటికి ఏది ఉరిమురిమి దేని మీద పడినట్టుగా మీడియా మీద పడకండి. పార్టీలు ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కోండి, ప్రజల్లో ఎదుర్కోండి, ఎన్నికల్లో ఎదుర్కోండి. అంతేకాని మీడియా ఏం చేస్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ ఉంది. జగన్ను బలపరచడానికి, చంద్రబాబును బలపరచడానికి ఉంది. నిజానికి వాళ్ళు ఇప్పుడు చక్కగా పత్రికలు, ఛానల్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. గతంలో అయితే కమ్యూనిస్టులు మటుకు ఏదో పెట్టుకొని ప్రజల తరఫున మాట్లాడుతుండేవాళ్ళు. మాలాంటి వాళ్ళమంతా ఆ స్రవంతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. మాకు అంత ఆసక్తి ఏముంటుంది, వాళ్ళు వచ్చారా వీళ్ళు అవుతారా ఈ పద్ధతిలో. అన్ని పాలకవర్గ పార్టీలు వాటి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఇటువంటివి జరగటము, శాసనసభ్యుడి పేరు కూడా రావటము అది అధికార పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం చూస్తే కేంద్రంలో మోదీ ఇప్పటికే మీడియా కాదు మోడీ అని ప్రతిదాన్ని వాళ్ళే నడిపిస్తున్నారని ఇలాంటి విమర్శ కూడా చాలా ఉంది. కాబట్టి కర్నూలు ఘటనను నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి జగన్ కానీ వాళ్ళు తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఇంకెవరెవరో ఖండించడం కాకుండా అసలు ప్రభుత్వం చొరవ తీసుకొని
ఇటువంటివి జరగకుండా మేము రక్షణ కల్పిస్తామని. ఈ స్టోరీలో కూడా పోలీసులు వచ్చారు అని కూడా ఆ స్టోరీలో కూడా ఉంది. ఇంకా ఏమేమి వివరాలు వస్తాయో మనం చూడాలి. సార్ అది ఎవరైనా కానివ్వండి, ఇప్పటివరకు మీరు చెప్పినట్టుగా మీడియా మీద కానీ ఛానల్స్ మీద కానీ అంటే విమర్శించుకోవాలంటే వాడికి ఒక దారి ఉంటుంది. బట్ వెళ్ళి వ్యక్తుల మీద కానీ వీటి మీద దాడి చేయడం అనేది అంటే అందరికి ఒక అవకాశం ఇచ్చినట్టే కదా సార్. ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు, మాకు నచ్చినట్టు చేస్తే మేము దాడి మీరు చేస్తాం. మంచి ప్రశ్న వేశారు. వాస్తవంగా నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, ఒక సంపాదకుడుగా లేకపోతే వ్యాఖ్యాతగా, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ నేను ఒకటే మాట చెప్పాను. ఇద్దరికి ప్రత్యక్షంగా చెప్పాను. అది కూడా ఒక సమావేశం లాంటి దాంట్లో ఇద్దరికి కూడా. ఆయనేమో మీడియా వాళ్ళందరినీ కలిసినప్పుడు, ఈయనేమో ఇష్టాగోష్ఠిగా తన యాత్ర ప్రారంభించే ముందు. చంద్రబాబు నాయుడు సమావేశానికి ఇక్కడ సాక్షి విలేకరు లేడే అని అడిగాను నేను చంద్రబాబు నాయుడు. లేడా అది ఇది అన్నారు. లేరు కదా, మీకు తెలీదా, మీ పిఆర్ బుక్ వీళ్ళకి తెలీదా అంటే, లేదు మేము సాక్షిని పిలవము, పార్టీ సమావేశాలకైతే పిలవము అంటే. ఇది లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో జరిగింది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఇది అధికారిక సమావేశము, ముఖ్యమంత్రి జరిపేది. దీనికి మీరు పిలవకుండా ఉంటే ఎలా పిలవలేదు అని అడిగా. లేదు ఏదో అని ఆయన అన్నారు. నేను ఈ విషయం వాళ్ళకు కూడా చెప్పా, వాళ్ళు రాశారు కూడా, ఇంకేదో రాశారు, దాన్ని వదిలేద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్ర ప్రారంభించే ముందు ఆంధ్రజ్యోతి విలేకరిని మీరు ఎందుకు పిలవలేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రజ్యోతి విలేకరులకు మీకు కొంచెం వాదనలు ఇట్లాంటివి జరుగుతున్నాయి, అవాయిడబుల్ కదా, పిలవకుండా ఉంటే ఉపయోగమే ఉంది, ఇట్లాంటివి నేను చెప్పాను. అంటే కాదు, ఇలా రాసు ఇట్లా సమస్యలు వచ్చాయన్నారు. ఏమొచ్చినా కానీ మనమేమి, ఎవరి పత్రికలు ఎవరివి వాళ్ళు రాసుకుంటారు, ఎదుర్కోవాల్సిందే కదా అని. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికో చెప్పడం కాదు, సాక్షాత్తు ఇద్దరు కీలక వ్యక్తులకు ఈ అంశం మీద చెప్పినప్పుడు వాళ్ళు కూడా నా మీదేమీ ప్రత్యేకించి పాపం మంచిగానే తీసుకుని వాళ్ళు చెప్పేదేదో మా రాజకీయాలు మాకన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు. అందుకనే ఈ మధ్య మీరు అన్నట్టు దాడి విషయమే కాదు, ఒక ఛానల్ విలేకరి ఒక ఎమ్మెల్యేను, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ఇంటర్వ్యూ చేయడానికో ఏదో వెళ్ళారు. ఆయన స్కూటర్ మీద వెళ్ళారు. వెంటనే దాన్ని చాలా పెద్దదిగా చూపించి ఆమె మీద రకరకాలుగా కామెంట్స్, లేకపోతే సోషల్ మీడియాలో రకరకాల బూతులు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడాలు. అసలు ఆ భాష కఠోరం. ప్రత్యక్ష దాడి కంటే ఈ భాషలు, వ్యక్తిత్వాలు, వీటి మీద దాడి ఏం తక్కువది కాదు. అసలు మీడియా పట్ల, మీడియాలో అసహనం అన్నది ఒక దుర్లక్షణంగా తయారైంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఈ అసహన రాజకీయాలు అటు నుంచి ఇటు పెరిగినా, ఇటు నుంచి అటు పెరిగినా ఇవి అందరికీ హాని చేస్తాయి. సో ఇవి మంచిది కాదు. కర్నూలులో జరిగిన ఘటన లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలనేది తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే కాట్సాని ఆయన కూడా తెలిసిన మనిషి, ఖండించవచ్చు, రాయొచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా చేయొచ్చు. అంతేగాని మీరు అలా రాశారు కాబట్టి మేము చేస్తామంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? పత్రిక మీడియా సంఘాలు కూడా ఎవరి మీద జరిగినా కానీ బేషరతుగా ఇట్లా జరగకూడదని చెప్పాలి. అది మీడియా ద్వారా సమాధానం చెప్పాలి, మీడియా పద్ధతుల్లో సమాధానం చెప్పాలి. మీడియాకు దాడులతో సమాధానం చెప్పకూడదు. ఆ దాడులు వ్యక్తిగత దాడులు కావచ్చు, ఆ దాడులు భౌతిక దాడులు కావచ్చు, అవి రాజకీయ దాడులు కావచ్చు, బహిష్కరణలు కావచ్చు. ఎవరిని బహిష్కరించలేరు, ఆ విషయం తెలుసుకోవాలి. మీడియా క్యారెక్టర్ మారిపోయింది. ఒక పత్రికనో ఇంకొకరినో రాయకపోతేనో, ఒక ఛానల్లో రాకపోతేనో, లేదు ఒక దాంట్లో తప్పుగా రాస్తేనో అదే అందరూ నమ్మే పరిస్థితి ఇక్కడ ఏం లేదు. తప్పకుండా రెండో వెర్షన్ ఉంది. విమర్శలు ఉన్నాయి. రాంభూపాల్ రెడ్డి కాటసాని మీద ఇప్పుడు ఆ పత్రికలో రాయకపోయినా విమర్శలు లేవని ఎవరు చెప్పరు, వైసీపీ వాళ్ళు కూడా చెప్పరు. అటువంటిప్పుడు దాని మీద ఎందుకు వెళ్ళటం? ఎవరు అంత దాడులతో బెదరగొట్టగలరు అనుకోవటం కూడా సరికాదు. తప్పకుండా దీన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో ఒక్కరే అని కూడా మనం అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అధికారంలో లేని వాళ్ళు కూడా అసహనానికి గురి కాకుండా ఉండటం. మొన్నొకాయన ఉన్నాడు ఉదాహరణకు, టీడీపీని చాలా బాగా సమర్థించి ఆయన మొన్న ఒకరోజు ఆయన కొంచెం ఏదో విమర్శనాత్మకంగా మాట్లాడేసరికి ఆయన అంతా తీసేసి ఆయన ట్రోల్స్, ఆయన తిట్టడం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేందుకు నన్నేం చేస్తారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు అలవాటైపోయింది. ఇప్పుడు అదేమీ ఎవరైనా కానీ కొంచెం అభిమానంగా చూస్తారు కాబట్టి పర్లేదు. రెండవది, వ్యక్తుల మీద మనకి ఎవరి మీద వ్యతిరేకతలు, ద్వేషాలు లేవు కాబట్టి మనకు వచ్చిన సమస్య ఏం లేదు. బట్ కర్నూలు ఇన్సిడెంట్ అనేది మనకు
అవాంఛనీయమైంది. అలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఆ మాటకు వస్తే అగ్రనాయకులుగా ఉన్నటువంటి అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు ప్రతిపక్ష నాయకుడు కానీ సార్ ప్రతిసారి మీడియా సంస్థలను తప్పకుండా ప్రస్తావించి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనేది కూడా వాళ్ళు దే షుడ్ స్పేర్ ది మీడియా. మీడియా ద్వారా ఎదుర్కోవాల్సిందే, అంతే. వీటిని తప్పకుండా ఖండించాలి, నివారించాలి. థ్యాంక్ యూ సార్.